సరే, దీనికి అంటే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, అంటే తెలుగుదేశం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాలు కలవాలి, కలిసి పోరాటం చేయాలి, వీలైతే విలీనం చెందాలి అనేటువంటిది ఒక ఆర్గ్యుమెంట్ తెర మీదకి వస్తుంది. ఎట్టా మళ్ళీ చెప్పండి. అంటే ఈ తెలుగుదేశాన్ని ఓడించడం, తెలుగుదేశం విధానాలను వ్యతిరేకించాలంటే ముఖ్యంగా వామపక్షాలు ఒక వేదిక మీద రావాలి అనేటువంటిది అనుకుంటున్నారు. అంటే సిపిఐ సిపిఎం కలిసే అవకాశం ఉందా భవిష్యత్తులో? తెలుగుదేశాన్ని ఓడించాలంటే ప్రజా సమస్యల మీద పోరాటాలు జరగాలి. మీరు చెప్పారే బలవంత భూసేకరణ, మీరు చెప్పారే ఆక్వా, తాగే మంచినీళ్ళన్నీ కూడా కలుషితం అయిపోతున్నాయి. ఎట్టబడితే అట్లా అడ్డగోలుగా చట్టవిరుద్ధంగా ఆక్వాని ప్రోత్సహిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. ఇట ఈ అధికారానికి రాదు, తెలుగుదేశాన్ని ఓడించదలుచుకుంటే ఈ సమస్యలు ప్రజా సమస్యల మీద పోరాటాలు జరగాల. సిపిఐ సిపిఎం కలిస్తే, లేకపోతే ఇంకోరు వాళ్ళు వీళ్ళు కలిస్తే తెలుగుదేశాన్ని ఓడిపోదు మా దృష్టిలో. అంటే సంఘటితంగా పోరాడాల్సిన పక్షాలన్నీ కలిసి ప్రజా ఉద్యమాలు సాగించాలి, ప్రజల్ని సమీకరించాలి పోరాటాలు, అప్పుడు తెలుగుదేశాన్ని ఓడించడం సాధ్యం అవుతుంది. అలా కాకుండా ఏదో కలిస్తే, రెండు పార్టీలు కలిస్తే అది అయిపోద్ది అని అనుకుంటే తాపం. అంటే ఇటీవల సిపిఐ వాళ్ళేమో పవన్ కళ్యాణ్ గారి మద్దతు కోసం అడుగుతున్నారు, కలిసి పనిచేయాలంటున్నారు. అట్లా సిపిఎం కూడా వైఎస్ఆర్సీపీతో కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారితో కానివ్వండి కలిసి పనిచేయాలను, లేకపోతే వాళ్ళని ఆహ్వానించడం, అటువంటి వ్యూహం ఏదైనా ఉందా మీ దగ్గర? ఇట్లాంటి వ్యూహాల గురించి మేము ఇప్పుడే చర్చించదలుచుకోవాలి. టూ ఎర్లీ అంటారా? టూ ఎర్లీ. ఇది అసలు మన లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది ఇప్పుడు ఆలోచించడం అంటే ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి? రైతాంగం ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఆక్వా చెరువులు విస్తరిస్తున్నాయి, రైతాంగానికి గిట్టుబాటు ధరలు లేవు, కరువు కాటకాలు వచ్చినాయి, ఇన్పుట్ సబ్సిడీలు రైతాంగానికి ఇవ్వలేదు, అల్లకొల్లోలం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఈరోజు ఏర్పడ్డది. ఏ ఒక్క వాగ్దానం తెలుగుదేశం అంగన్వాడీ ఉద్యోగస్తులకు ఇస్తానన్నటువంటి ఇవ్వలేదు, డ్వాక్రా మహిళలకు ఇస్తానన్న అప్పుడు రుణమాఫీ అమలు జరగలేదు, కౌలు రైతులకు ఇస్తానన్న పరపతి సౌకర్యం ఇవ్వలేదు. ఇలాంటివన్నీ పెండింగ్లో పెట్టుకొని వీటన్నిటిని వదిలిపెట్టి ఈ పార్టీతో కలుద్దాం ఆ పార్టీతో కలుద్దాం, ఇదేమి ఉపయోగపడేటువంటి విధానం కాదు. అందుకనే సిపిఐ వాళ్ళు పవన్ కళ్యాణ్తో కలిసి కూడా మేము కలవాలా. సో మీకు సిపిఐకి ఇంకా డిఫరెన్సెస్ ఉన్నాయి? మాకు డిఫరెన్స్ ఏమి లేవు, వాళ్ళు పోయి కలిసి వచ్చారు, మేము కలవదలుచుకోవాలి. మేము మాకు వాళ్ళకి ఏం డిఫరెన్సెస్. వైఎస్ఆర్సీపీతో కూడా పోదలుచుకోలేదు. మేము వైఎస్ఆర్సీపీ కానీ కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళు కావచ్చు. నేను ఒకటి చెప్తున్నా, ఎవరైనా సరే ఆంధ్రదేశంలో బలవంతపు భూసేకరణకి వ్యతిరేకంగా కలిసి వస్తే వాళ్ళతో కలుస్తాం మేము, ఎవరన్నా కానీ. అది ఎలక్టోరల్ ఎలయన్స్ అంటారా, లేకపోతే పోరాటాలు? ఎవరు ప్రజా సమస్యల మీద, న్యాయమైనటువంటి కోరికల మీద ఎవరు వచ్చినా వాళ్ళతో మేము కలిసి వ్యవహరిస్తాం. ప్రజా సమస్యది. ఈరోజు కౌలు రైతులు ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాగడానికి గోదావరి జిల్లాల్లో చుట్టూ నీళ్లే, ఎక్కడ తాగడానికి నీళ్లు, ఉచితంగా నీళ్లు సరఫరా చేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. భయంకరంగా ఈ రొయ్యల చెరువుల్ని బాగా పెంచినందువల్ల, ఆక్వా విస్తరించినందువల్ల 400-500 అడుగుల్లో నుంచి ఉప్పు నీరు బయటకు తోడుతున్నందువల్ల కోనసీమ ఎంతో సస్యశ్యామలమైనటువంటి కోనసీమ ధ్వంసం అయిపోతూ ఉంది. కృష్ణా డెల్టా గుడివాడ దగ్గర నందివాడ మండలం ఓ భయంకరమైనటువంటి మానవ విధ్వంసానికి దారితీస్తుంది. నందివాడని మీరు ప్రత్యేకంగా తీసుకున్నారు, ఏంటి కారణం? నందివాడ మండలంలో, నందివాడ మండలం 41,000 ఎకరాల భూమి ఉంటే 31,000 ఎకరాలు ఆక్వా చెరువుల కింద మారిపోయినాయి. ఆక్వా చెరువుల కింద మారిపోవడం అంటే ప్రజలను ఏం చేశారండి? ప్రజలను ఏం చేశారు అక్కడ? అంటే మండలంలో దాదాపుగా 24 గ్రామాలు ఉంటే 20 గ్రామాలు ఆక్వా చెరువుల కింద మారిపోయినాయి, కాలువలన్నిటి చెరువుల కింద మారిపోయినాయి, శ్మశానాల చెరువుల కింద మారిపోయినాయి, మురుగు కాలువలు శ్మశానాల కింద మారిపోయినాయి, డొంకలు శ్మశానాల కింద మారిపోయినాయి, వాగులు శ్మశానాల కింద చెరువుల కింద మారి. ఎవరు మార్చారండి? ప్రైవేట్ వాళ్ళ? ప్రైవేట్ ఇల్లీగల్ పాలకవర్గాల యొక్క, తెలుగుదేశం యొక్క మద్దతుతో ఇది విస్తరిస్తూ ఉంది. 30,000 ఎకరాలు ఈరోజు రకరకాలైనటువంటి ప్రభుత్వ భూములు ఆక్రమించున్నారు. వీటివన్నీ చేసినందువల్ల గేదెలకి పాలు ఇవ్వట్ల, గేదెలు ఆ నీళ్లు తాగి గేదెలు చూడు నిలబట్ల, కట్టు నిలబట్ల, గేదెల సంఖ్య తగ్గిపోయింది, పక్షుల సంఖ్య తగ్గిపోయింది, కాకులు కూడా సంఖ్య తగ్గిపోయింది, ప్రజల జనాభా కూడా తగ్గిపోయింది. ఎలపర్రు అనే గ్రామంలో 10 ఏళ్ల కింద 2 ఎంపీటీసీలు ఉంటే ఇప్పుడు ఒకటే ఒక ఎంపీటీసీ.
ఎందుకని? ఆక్వా కింద ఎక్కువ మందికి పని దొరకదు, వరిలో ఎక్కువ మందికి పని దొరుకుతుంది. పని దొరకనటువంటి వాళ్ళు ఆ ఊళ్ళో అంతా ఆక్వా అయిపోతుంది, వలస వెళ్ళిపోతున్నారు. అన్ని మండలాల్లో జనాభా పెరుగుతుంది, నందివాడ మండలంలో జనాభా సంఖ్య తగ్గిపోయింది. ఎంత వైపరీత్యం ఇది! మానవ విధ్వంసం జరుగుతుంది. మానవ విధ్వంసాన్ని తెలుగుదేశం ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నాడు. ఎంత విధ్వంసం ఇది! ఒక ముఖ్యమంత్రి ఆ ప్రభుత్వం చేసినటువంటి చట్టాలని అమలు జరపటం లేదు ఆక్వా కింద. ఉదాహరణకి డ్రైనేజీ సదుపాయం లేకపోతే ఆక్వా చెరువులకు పర్మిషన్ ఇవ్వకూడదు. ఉప్పు నీళ్లు లోతులో నుంచి సముద్ర తీర ప్రాంతంలో మాత్రమే ఉండాలి ఈ చెరువులు. అమెరికాలో నిషేధించారు, థాయిలాండ్ నిషేధించారు, జపాన్లో అని ప్రపంచంలో అనేక దేశాలు నిషేధించారు రొయ్యల ఉత్పత్తిని. అక్కడంతా నిషేధిస్తే ఆ రొయ్యలు తీసుకొచ్చి వనామీ అనేటువంటి దీన్ని అమెరికాలో నిషేధించారు. ఆ రొయ్యలు తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఉత్పత్తి చేసి వాటిని ఎగుమతి చేసి పోయిన సంవత్సరం 20,000 కోట్ల రూపాయలకి ఎగుమతి చేస్తే ఈ సంవత్సరం 30,000 కోట్ల రూపాయలకి ఎగుమతి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశంలో టార్గెట్ పెట్టాడు. ఏమవుతుంది? వరి అంతా కూడా దాని కింద మారిపోతుంది. వరి సాగు అయితే ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది, రొయ్యలు సాగు అయితే ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? నీళ్ళు వస్తే మొత్తం వాతావరణం అంతా కూడా విపరీతంగా మారిపోతూ ఉంది, విపరీతమైన వేడి చేస్తాం, ప్రకృతి ధ్వంసం అయిపోతూ ఉంది. ఇవన్నీ కూడా చట్టానికి విరుద్ధంగా జరుగుతున్నాయి. పర్మిషన్ లేని చెరువులు ఇవన్నీ. ముఖ్యమంత్రికి నేను ఉత్తరం రాశా, కానీ ముఖ్యమంత్రి స్పందించట్లేదు. అందుకని మానవ విధ్వంసాన్ని ముఖ్యమంత్రి స్వయంగా ప్రోత్సహిస్తున్నాడు. ఇది దుర్మార్గం నేనంటే నన్ను అరెస్ట్ చేశారు గుడివాడలో. ఇది అన్యాయం. ఈ రకంగా చెరువులు ఆఖరికి దళితులకి అసైన్ చేసినటువంటి భూములు ఆక్రమించారు, ఆఖరికి ప్రభుత్వ భూములు ఆక్రమించారు, ఫీల్డ్ కోఆపరేటివ్ సొసైటీ భూములను ఆక్రమించారు. ఇది అన్యాయం అని చెప్పి మేమంటే మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి ఇవన్నీ మీడియా ప్రజలకు చెప్పటం లేదంటారా? మీడియా రోల్ కూడా ఏమన్నా కొంత మారిందా ఈ ప్రభుత్వం వచ్చాక? ఈ ప్రభుత్వంలో మీడియా వాళ్ళు మొదట్లో కొద్దిగా అటు ఇటు ఉన్నా ఇప్పుడు వచ్చేసరికి మీడియా వాళ్ళు కూడా వాస్తవాలు రాస్తున్నారు. అయితే ఇంకా అది ఇప్పుడిప్పుడే అది వెలుగులోకి వస్తూ ఉంది. ఇంతకుముందు తక్కువ ఏరియా ఉండేది, అప్పుడు ఇంత ప్రమాదం ఉండేది కాదు. కలుషితం ఒక మోతాదులో ఉన్నప్పుడు అది సర్దుకుపోయేది. ఇప్పుడు అది సర్దుకుపోవడానికి వీలైనంత కాలుష్యం ఎక్కువైపోయింది. ఈ నేపథ్యంలో ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. స్పాంటేనియస్గా అమలాపురం చుట్టుపక్కల 18 గ్రామాల్లో తిరుగుబాటు వచ్చింది ఈ రొయ్యల చెరువులకు వ్యతిరేకంగా. ఇక్కడ ఈ మండలంలో నందివాడ మండలంలో చాలా గ్రామాలు, కైకలూరు నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో తిరుగుబాటు. మొత్తం దళితులందరూ, బలహీన వర్గాలు ఎవరు ఆ ఊళ్ళలో ఉండలేని పరిస్థితి వచ్చేసింది. మొత్తం ధనవంతులంతా ఆ ఊళ్ళు వదిలిపెట్టి పట్టణాలకు వచ్చేరారు. వీళ్ళు సుఖమైనటువంటి జీవితం ఆ రొయ్యల యజమానులు, చెరువుల యజమానులు. వీళ్ళకేమో లక్షల ఆదాయం, 2.5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల ఆదాయం ఒక ఎకరం రొయ్యల చెరువు మీద. వాళ్ళకేమో బతుకుదెరువు లేని, ఆఖరికి తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి. అందుకని చాలా భయంకరమైనటువంటి ఆర్థిక విధానాల్ని అభివృద్ధి పేరుతో చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలో అమలు జరుపుతున్నాడు. ఇది అందుకనే మా అంచనాలో రాష్ట్రంలో తెలుగుదేశం అనుసరించిన ఆర్థిక విధానాలు ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు అయినందువల్ల ఇటీవల కాలంలో ప్రజల్లో తీవ్రమైనటువంటి మరీ 6 నెలల యువతల, 6 మాసాల యువతల తెలుగుదేశం చాలా డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది. అంతకుముందు ఉన్నటువంటి అఫెన్స్ లేదు. నీరు చెట్టు పేరుతో అన్ని దళిత వాడల్లో దళితులు సాగు చేసుకుంటున్నటువంటి భూములనే చెరువుల కింద మార్చేశారు. నీరు చెట్టు ప్రోగ్రాం కింద సాగు చెరువులు చేస్తున్నారు, చెరువులు చేసేసారు పోయిన సంవత్సరం. దీంట్లో ఏంది, ఒక చిలకలూరుపేట నియోజకవర్గంలో 3 మండలాలు ఉంటే 23 కోట్ల రూపాయలు ఈ మట్టి అమ్ముకొని వాళ్ళు డబ్బు చేసుకున్నారు. ఇల్లీగల్ గుంతలు పెట్టేశారు చెరువులన్నీ. గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం యొక్క డబ్బు, ప్రపంచ బ్యాంక్ డబ్బులతో చెరువులు దువ్వారు. అంతా తెలుగుదేశం కార్యకర్తలకి చెరువులు కాంట్రాక్ట్ అంతా కూడా టెండర్స్ పద్ధతి కాదు, నామినేషన్ మీద ఇచ్చేశారు. దళితులందరూ సాగులో ఉన్నటువంటి దళితులకు భూములు పోయి వాళ్ళకేమో డబ్బులు వచ్చాయి. తీవ్రమైనటువంటి అసంతృప్తి. ఈరోజు ఐ డ్రీమ్ సీనియర్ జర్నలిస్టు విక్రమ్ గారు నాతో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోనూ దేశంలోనూ రాజకీయ పరిణామాలు, ఇతర అనేక విషయాలు వారు ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడగడం, నేను సమాధానాలు చెప్పడం జరిగింది. ఈ ఐ డ్రీమ్ మీడియా ద్వారా ఈ విషయాల్ని పరిశీలన చేసేదానికి, చూడడానికి, అధ్యయనం చేయడానికి
ఇది తోడ్పడుతుందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను.